హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లోనే. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మెంతి కూరని టమాటా వేసి ఇలా కర్రీ చేస్తున్నానండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది. ఈ మెంతి కూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మన అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. నేను ఇక్కడ ఒక 3 కట్టల వరకు మెంతి కూర మన గార్డెన్లోనే హార్వెస్టింగ్ చేశానండి. ఫ్రెష్గా చేసి దాన్ని మట్టి లేకుండా మనం కడిగి అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 1/2 kg వరకు నేను టమాటాలు తీసుకున్నానండి. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద ఉల్లిగడ్డ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 2 స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఇవి నేను మా ఇంట్లో సరిపడేంత తీసుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. అది కొంచెం వేడి అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు ఇందులో వేసి కాసేపు దోరగా వేయించుకోవాలి. ఇవి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుందండి ఈ కూర అనేది. ఇవి కాసేపు వేగిన తర్వాత 1 స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇందులో వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా గడ్డలు లేకుండా మొత్తం కలిసేటట్టు కాసేపు కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 2 కరివేపాకు రెమ్మలు ఆకులు తీసి ఇలా వేసుకోవాలి. కాసేపు దోరగా వేయించుకొని 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు పచ్చిదనాల పొడి వేసుకోవాలి. ఇవి కాసేపు ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవాలి. ఇది తొందరగా మగ్గిపోతుందండి. కలుపుతుంటేనే సగం వరకు మగ్గిపోతుంది. ఈ మెంతి కూర అనేది మన చేతు వేలు ఉంటుంది కదా, ఫింగర్ అంతవరకు అయ్యే వరకే ఉంచేసుకొని తర్వాత హార్వెస్టింగ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యం కూడా. మీరు బయట మార్కెట్లో తెచ్చుకునే వాళ్ళైతే అలాంటిదే తెచ్చుకొని వండుకోండి, చాలా బాగుంటుంది. ఇది కాసేపు అలా మగ్గనివ్వాలండి. చూసారా ఎంత బాగా వాటర్ వస్తున్నాయో. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇవి నేను దేశీ టమాటా మన గార్డెన్లోనివే. అవైతేనే పుల్లగా బాగుంటుందండి కర్రీ అనేది. మనం మళ్ళీ చింతపండు రసం వేయకుండా వీటితోనే సరిపెట్టుకోవచ్చు. ఇవి కాసేపు అలా కలిపేసుకొని దీంట్లో 1 స్పూన్నర ఉప్పు, ఒక మన పప్పుచారు పోసుకునే గంటె ఉంటుంది కదా, దాంతో 1 గంటె కారం వేసుకుంటున్నాను. ఈ పులుపుకి ఆ కారానికి ఉప్పుకి మంచిగా సరిపోతుందండి. ఇక నేను దేశీ టమాటా తీసుకున్నానండి. హైబ్రిడ్ టమాటా అయితే పులుపు ఉండదు కదా. మీరు హైబ్రిడ్ టమాటా తీసుకున్నట్టయితే దానిలో కొంచెం చింతపండు రసం వేసేసుకోండి, పులుపు మంచిగా సరిపోతుంది. ఈ దేశీ టమాటా కాబట్టి తొందరగా మగ్గిపోతుందండి. ఈ ముక్క అనేది తొందరగా ఉడికిపోతుంది. కాసేపు ప్లేట్ పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు మళ్ళీ మూత తీసి చూస్తే చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో కర్రీ అనేది. మీరు ఈ కర్రీ అనేది ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక్కసారి ఇలా చేసుకోండి. ఆ ఆరోగ్యం, ఆ టేస్ట్ అనేది మీరే చెప్తారు మళ్ళీ నాకు. ఒక 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుందండి. పెద్ద ప్రాసెస్ అనేది కూడా ఏమీ ఉండదు. దీనిలో లాస్ట్కి 1 స్పూన్ గరం మసాలా వేసేసుకుంటే కర్రీ అనేది అదిరిపోద్దండి. ఈ గరం మసాలా వేసేసుకొని మనం దించేసుకోవడమే. చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ, కలర్ఫుల్గా కూడా ఎంత బాగుంది చూసారా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి.
ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన ఆరోగ్యకరమైన టమాటా మెంతి కూర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్.